Hi friends, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ సెంటర్. సో ఐవీఎఫ్ అనేటప్పుడు కామన్గా అందరికీ డౌట్స్ ఏంటి అంటే ఒక 3 to 4 డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్, ఎంతవరకు సక్సెస్ ఉంటుంది, తర్వాత ఇది ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా, అండ్ ఇది పుట్టిన బేబీకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా, అండ్ ఇది ఎకనామికల్లా మేము అఫోర్డ్ చేయొచ్చా కామన్ మ్యాన్ అని చాలామంది అడుగుతారు. సో ఐ క్లియర్ యువర్ డౌట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ సక్సెస్ రేట్ అంటే ఈ ఐవీఎఫ్ అందరికీ అవసరం ఉండదు, 100లో ఒక 15-20 మెంబర్స్కి అవసరం. సో ఈ ప్రాసెస్లో ఒక బేబీ అనేది ఒక ల్యాబ్లో క్రియేట్ చేయటం జరుగుతుంది. అంటే గర్భాశయం, ఒక లేడీది గర్భాశయంనే మేము మిమిక్ చేస్తామన్నమాట. సిమిలర్ కండిషన్, ఆ పిహెచ్ కానీ, ఆ టెంపరేచర్ కంట్రోల్ కానీ, ఆస్మోలాలిటీ కానీ, హ్యూమిడిటీ కానీ. సో ల్యాబ్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ సక్సెస్కి. మన సెంటర్లో అడ్వాన్స్ టెక్నాలజీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉంది అన్నమాట. స్పర్మ్స్లో ఇష్యూస్ ఉంటే మ్యాక్ మైక్రోఫ్లూయిడిక్స్, ఊసైట్ యాక్టివేషన్ని, లేడీస్లో ప్రాబ్లం ఉంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ అన్నమాట. అసిస్టెడ్ హ్యాచింగ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ అబౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటప్పుడు ముందు అంటే 15 to 20 years ముందు డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉండినాయి, ఇంజెక్షన్స్ కొత్తది లేకుండే. ఇప్పుడు we can proudly say ఒక యాంటాగ్ ప్రోటోకాల్ విత్ అగోనిస్ట్ ట్రిగర్ వల్ల ఓహెచ్ఎస్ఎస్ ఫ్రీ క్లినిక్ అని మేము అనౌన్స్ చేయొచ్చు అనమాట. సో డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ క్లినిక్ అన్నట్టు. ఎంతనా ఒక ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఎవ్రీబడి వాంట్స్ హెల్తీ బేబీ, అదే కదా ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి వాంట్స్. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఐవీఎఫ్లో ఎస్పెషలీ హస్బెండ్ జీన్స్ అండ్ వైఫ్ జీన్స్ ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ సేమ్ జనరల్ పాపులేషన్కి ఉన్నట్టే ఉంటుంది. సో డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ అబౌట్ కాస్ట్ ప్రాసెస్, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అన్నీ మీరు చేసి ఒక కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటుందా అని క్వశ్చన్స్ రేస్ చేస్తారు. అఫ్కోర్స్ అండి, ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇంజెక్షన్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి, ప్రాసెస్ ఉంటాయి. వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ మన ప్రజలు కూడా ఈ సక్సెస్ హైయెస్ట్ మెయింటైన్ చేసి ప్రెగ్నెన్సీ ఒక బేబీ ఆఫ్ బండిల్ ఆఫ్ జాయ్తో వెళ్ళాలని మేము లాట్స్ ఆఫ్ కపుల్స్ హూ ఆర్ సఫరింగ్, అంటే పిల్లలు లేక బాధపడే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఒక బేబీ బండిల్ ఆఫ్ జాయ్తో వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.